పశ్చాత్తాపము అని అంటే వచ్చి దేవుని దగ్గర తప్పు ఒప్పుకోవడం కాదు. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, మళ్ళా అబద్ధమాడాను, మళ్ళా మోసం చేశాను, మళ్ళా తాగాను, మళ్ళా తిరిగి వచ్చాను, ప్రభువా నన్ను క్షమించు. నువ్వు చేసిన తప్పును వచ్చి దేవునితో చెప్పుకోవడం పశ్చాత్తాపం కాదు. నువ్వు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టడమే పశ్చాత్తాపం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు. మొదట ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అని అర్థం తెలుసా? ఒప్పుకుంటున్నావు, విడిచిపెడుతున్నావు. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే అది పశ్చాత్తాపం కాదు. దేవుడు నిన్ను క్షమించడు. ఏ పాపాన్ని క్షమిస్తాడో తెలుసా? నువ్వు ఏ పాపాన్నైతే ఒప్పుకొని విడిచిపెడుతున్నావో ఆ పాపము మాత్రమే క్షమించబడుతుంది. అప్పుడే నువ్వు కనికరించబడతావు.